హైదరాబాద్ మహానగర రూపురేఖలు మారిపోబోతున్నాయి. కొత్త ప్రాంతాలు వచ్చి జీహెచ్ఎంసీలో చేరబోతున్నాయి. స్థానిక ప్రజలకు వసతులు పెరగబోతున్నాయి అని ప్రభుత్వం ప్రకటించింది. విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదించడం, ఆ ప్రతిపాదనను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా అంగీకరించడంతో ఇక చికచక ఫైళ్లు కదలడమే తరువాయి అన్నట్లుగా నగర జనం ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విలీన ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలపనున్నారు. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధి ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2735 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. జనాభా కూడా సుమారు 2 కోట్లకు చేరనుంది. నగరంలో సమగ్రాభివృద్ధి, ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతమున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల తరహాలోని జీహెచ్ఎంసీని కూడా 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతి భారీ నగరంగా మారే అవకాశం ఉంది. పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూమ్కుంట, కొంపల్లి, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదీగూడ, జవహర్ నగర్ ప్రాంతాలు విలీనం కానున్నాయి. పాలనా సౌలభ్యం కోసం కోర్ అర్బన్ ప్రాంతాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా డివిజన్ల ఏర్పాటు, సరిహద్దులను నిర్ధారించడంపై కసరత్తు జరుగుతోంది. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో దీనిలోకి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచి 1085 చదరపు కిలోమీటర్లు, రంగారెడ్డి జిల్లా నుంచి 700 చదరపు కిలోమీటర్లు, సంగారెడ్డి నుంచి 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వచ్చి చేరనుంది. దీని మూలంగా పాలనాపరమైన నిర్ణయాల అమలు, పర్యవేక్షణ పెద్ద సవాలుగా మారనుంది. ఈ క్రమంలోనే కోర్ అర్బన్ ప్రాంతంలో 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. పాలనాపరమైన ప్రక్రియ అంతా మార్చి నాటికి ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. తర్వాత ప్రత్యేకాధికారుల పాలనలో ప్రభుత్వం కోర్ అర్బన్ పై విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ చట్టం, పురపాలక చట్టాలను సవరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతము ఓఆర్ఆర్ బయట వరకు ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద వస్తాయంటున్నారు అధికారులు. అంటే పాలన అంతా కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, అభివృద్ధి మరింత జరుగుతుందని అంటున్నారు. సో దీని మీద ప్రజల రియాక్షన్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రజల నుంచి కూడా ఒకంత మిశ్రమ స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, మరికొంతమంది దీన్ని స్వాగతిస్తున్నారు, మరికొంతమంది అంటే గతంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ లాగా ఉంటేనే కొంత అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. సో ప్రజల ఒపీనియన్ ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను నగర శివారు ప్రాంతమైనటువంటి వనస్థలిపురం డివిజన్ లో ఉన్నాను. సో వనస్థలిపురం డివిజన్ లో ఇక్కడ ఒపీనియన్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అంటే దాదాపు 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో మర్జ్ చేయనున్నారు. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు డెవలప్మెంట్ ఏంటి? ఓఆర్ఆర్ లోపల తీసుకున్నటువంటి ఈ మున్సిపాలిటీల విలీనం కానివ్వండి, ఈ ముఖ్యమంత్రి మా ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మున్సిపాలిటీ విలీనం చేసినట్టయితే ఇంతకుముందుకు ఉన్నటువంటి కార్పొరేషన్లు అన్నీ కూడా 750-1000 ఓట్ల మధ్యనే ఉంటుండే. ఆ కార్పొరేషన్ల వల్ల దానివల్ల పెద్దగా అభివృద్ధి జరగలేదనే నినాదంతో ప్రజలంతా వ్యతిరేకిస్తుంటేనే ఈ ప్రభుత్వం కానీ, ఈ మంత్రులు కానీ తీసుకున్న నిర్ణయం మేము హర్షిస్తూ ఉన్నాం. ఇంకా ఈ భాగ్యనగరం అంతా మెగా నగరంగా తీర్చిదిద్దబోతూ ఉన్నది. 8వ తారీఖు నాడు తీసుకున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కానివ్వండి, అందులో భాగంగా విస్తీర్ణం ఏవైతే పెద్దగా అవుతుందో
అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పి మా అభిప్రాయంగా ఉన్నాము. ఇప్పుడు పెట్టుబడులు కూడా బాగా వస్తే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా ఉపాధి అవకాశాలు కూడా బాగా మెరుగుపడతాయి. మాతో మాట్లాడిన సందర్భంలో కూడా మీరు బస్తీల మీద ప్రేమ చూపించండి, బస్తీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా చేయమని చెప్తున్నారు తప్ప వేరే ఉద్దేశంగా కూడా వారు చూస్తలేరు. కాబట్టి వారిని ఈ విధంగా సభాముఖంగా కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం వల్ల మారుమూల ప్రాంతాలు కూడా ఇప్పుడు హైదరాబాద్ కంటే ఎక్కువ మనకు ఔటర్ రింగ్ రోడ్డు బయటనే డెవలపింగ్ జరుగుతుంది. ఆ డెవలపింగ్ ఇంకా జరగాలంటే జిహెచ్ఎంసీకి అటాచ్ చేసిండు. అది మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ప్రజలు కూడా మేము ప్రతి ఒక్క ఊళ్ళో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల కూడా మేము అప్పుడు తిరుగుతుంటూ ఉంటాం. ప్రజలు కూడా దీనికి చాలా అభినందిస్తారు. మా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్ నగరం నలుదిక్కులా శరవేగంగా విస్తరించింది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే జీవన వ్యయం తక్కువగా ఉండటం, భాషా సమస్య లేకపోవడంతో విద్యా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల వారు హైదరాబాద్ ను తమ నివాస ప్రాంతంగా ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే నగరం ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయింది. ఫార్మా రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ఐటీలోనూ బెంగళూరును మించి దూసుకుపోనుంది. బయోటెక్నాలజీ, ఇతర వ్యాపార వాణిజ్య రంగాల పరంగా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించి పాలనాపరంగా నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న పరిపాలన పూర్తిగా ఒకే విధంగా ఉండాలి అనే సంకల్పంతోనే ఈ మహా విలీనం ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే దీని మీద కూడా కొన్ని సందేహాలున్నాయి. ఇంతకాలం తమను ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయా ప్రాంతాల వాసులు ఆరోపిస్తున్నారు. పరిధి ఎంత విస్తరిస్తే అంత నిర్లక్ష్యం పెరుగుతుందని వాళ్ళు అనుమానిస్తున్నారు. మాకున్న అవగాహన ప్రకారం మేము కోరేది ఏంటంటే, ఉదాహరణ మా కాలనీ తీసుకున్నప్పుడు మా కాలనీకి వెళ్ళి ఒక ట్రంక్ లైను, 3 కృష్ణ వాటర్ పైప్ లైన్లు, ఒకటి రెయిన్ వాటర్ పైప్ లైను, ఈ ఉన్న చిన్న రోడ్లో ఇన్ని వేసి ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయిన తర్వాత మరి మాకేంటంటే రెయిన్ వాటర్ పైప్ లైన్ వేసే విధానం కూడా అధికారులు వాళ్ళు చేసిన తప్పుకు మేము కాలనీ వాళ్ళు భరించాల్సి వచ్చిన పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఆ రోజు లెవెల్ చూడకుండా సేమ్ ఎక్కడైతే పైప్ లైన్ స్టార్ట్ చేసారో, ఎక్కడైతే ఎండ్ చేసారో సేమ్ లెవెల్, అది 0 లెవెల్ చేసేసారు సార్. ఇప్పుడు ఈ హైత్ నగర్ జిహెచ్ఎంసీలో మర్జ్ అయింది 2007లో. 2007 నుంచి జిహెచ్ఎంసీ గత 18 సంవత్సరాల నుంచి మాకు హైత్నగర్ డివిజన్ అంటే శివారు ప్రాంతం, జిహెచ్ఎంసీకే శివారు అయినట్టు హైత్నగర్ ఇప్పటిదాకా మౌలిక వసతులు లేవు. దాదాపు హైత్నగర్ డివిజన్లో ఒక 120 కాలనీలు ఉంటాయి. ఇప్పటికి ఇంకా 30 కాలనీల డ్రైనేజ్ లేని కాలనీస్ ఉన్నాయి. దీంతో అధికారులు ఎప్పుడు అడిగినా మాతో నిధులు లేవు, వాటర్ వర్క్స్లతో నిధులు లేవు అని చెప్పడము టైంపాస్ చేసుకుంటూ వస్తారు. కానీ ఇప్పటిదాకా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు అది చేయకుండా ఇంకా ముందుగా ఇంకా అవతల పెద్దంబర్పేట కానీ ఉన్న చుట్టూ శివారు ప్రాంతాలు ఉన్నాయి జిహెచ్ఎంసీలో మర్జ్ చేసుకొని వాళ్ళని ఇబ్బంది గురి కావడమే తప్ప ఇటువంటి దీనికి ఒరిగేది ఏం లేదు. ఫస్ట్ జిహెచ్ఎంసీలో మర్జ్ అవుతుంటే సంతోషించాం. కానీ ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో వాళ్ళు దానికి ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు, దానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. మర్జీద్ ఉన్న కాలనీలను డెవలప్ చేయాలని చెప్పి ఉన్నాయి కూడా ఇప్పుడు డ్రైనేజీ అన్ని 2 పైప్ లైన్లు ఒకే దాంట్లో ఒకటే రోడ్లు వేయడం మూలాన మాకు వర్షం వచ్చిందంటే వాటర్ లైనా తెలియదు, డ్రైనేజ్ లైనా తెలియదు. అందులో చెరువులకేసినామని అన్నారు. ఆ చెరువుని మొత్తం పోయింది. ఆ మంచినీళ్ళ చెరువు అదే అయిపోయింది, డ్రైనేజ్ చెరువు అదే అయిపోయింది. కనుక దాన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని దయచేసి కోరుతున్నాం ఏంటంటే, ఈ చెరువుని ఏదైతే ఉందో దాన్ని పూడిక తీయమని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైదరాబాద్ ఆనుకునే ఉన్న కొన్ని ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఆయా ఏరియాల జనం ఏమంటున్నారు? వచ్చే ఆదాయానికి చేసే అభివృద్ధికి పొంతనలేదా? అక్కడి వారికి మోదమా, ఖేదమా? సో మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా ఇటు కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మిగతా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో రానున్నాయి. అంటే దాదాపు మొత్తం కూడా ఈ 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలపడం వల్ల 2 కోట్ల వరకు జనాభా పెరగనుంది. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ మినీ తెలంగాణగా ఆవిర్భవించనుంది. సో
ప్రస్తుతం పిర్జాదిగూడ ప్రాంత వాసుల ఒపీనియన్ ఎలా ఉంది ఏంటనేది కూడా తెలుసుకుందాము. సో పిర్జాదిగూడలో మనం ఉన్నాము. సో పిర్జాదిగూడలో కొంత అంటే గతంతో కంపేర్ చేస్తే గడిచిన కొద్దేళ్లుగా డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఈ డెవలప్మెంట్ అనేది కొనసాగాలి అంటే ఇక జిహెచ్ఎంసీలో విలీనం అవ్వాలన్నట్టు కూడా ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ఉన్నారు శివకుమార్ గారు, వారితో మాట్లాడదాము. శివకుమార్ గారు చెప్పండి, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఏం చెప్తున్నారు? మంచి నిర్ణయం ఇది. గతంలోనే పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందింది. మేము కూటవైతు దూరంలో అంటే ఉప్పల్కి పక్కనే ఆనుకునే ఉన్నాం మేము. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడో మా జిహెచ్ఎంసీ అయ్యే పరిస్థితి ఉండే, అయినప్పటికీ కూడా ఈ రోజు కన్నా మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి మా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో కలపడానికి మేము స్వాగతం పలుకుతున్నాము. మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో నేను మాజీ డిప్యూటీ మేయర్గా 5 సంవత్సరాలు పాలకవర్గంలో ఉన్నాం. మేము అందరం కూడా చూసినాం. ఏదైతే మాకు వచ్చే రెవెన్యూ కానీ వచ్చే ట్యాక్స్ల ద్వారా కానీ వచ్చే పర్మిషన్ల ద్వారానే ఈ కార్పొరేషన్ని అభివృద్ధి చేసే పరిస్థితి ఉండే. చాలా ఇన్కమ్తో సుమారుగా సంవత్సరానికి 25 నుంచి 30 కోట్ల ఇన్కమ్ ఉండే మాకు. అందులో 10-15 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు పరిస్థితి ఉండే. డెవలప్మెంట్ అనేది చాలా కుంటుపడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక మా పిఎంసీ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇవాళ జిహెచ్ఎంసీ కలపడం అనేది చాలా శుభపరిణామం. జనం ఏం మాట్లాడినా ప్రభుత్వ తీరు మాత్రం స్పష్టంగానే ఉంది. నగరంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు, వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, అందిస్తున్న పరిపాలన పూర్తిగా ఒకే విధంగా ఉండాలి అనే సంకల్పంతోనే ఈ మహా విలీనం ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు చూశారు కదా, జిహెచ్ఎంసీ విస్తరణ ఓఆర్ఆర్ వరకు జరుగుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ మెగా సిటీగా మారనుంది. తెలంగాణలో మినీ తెలంగాణగా ఇటు హైదరాబాద్ నగరం విస్తరించనుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కలపడం మీద మాత్రం కొంత భిన్నాభిప్రాయాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది జిహెచ్ఎంసీలో కలిపితే అభివృద్ధి జరుగుతుంది అని అంటే, మరి కొంతమంది మాత్రం ఇప్పటికే ఉన్న జిహెచ్ఎంసీలో అనేక సమస్యలు ఉన్నాయి, దానిలో కలపడం మూలంగా అభివృద్ధి ఏమాత్రం జరగదు, అభివృద్ధికి తాము దూరం అవుతామంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ జిహెచ్ఎంసీ విస్తరణపై మాత్రం ఇటు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంతో మాత్రం రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెగా సిటీగా మారనుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.